ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా వస్తుంది, సో ఒక కేటగిరీకి ఎంత వస్తుంది, మాకు మంచి ర్యాంక్ వచ్చింది మాకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఏ కేటగిరీ వాళ్ళకు ఫుల్ వస్తుంది, పార్షియల్ వస్తుంది, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి, దాంతో పాటు ర్యాంక్. సో ఒక ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా వస్తుంది. సో అది ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి లెస్ దాన్ 10,000 ఉన్న వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ ర్యాంక్ 10,000 బిలో వస్తే మీరు ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, సో మైనారిటీస్ కావచ్చు, వీళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 2 క్రైటీరియాస్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ర్యాంక్ 10,000 బిలో ఉండాలి, మీరు ఏ కేటగిరీ అయినా పర్లేదు. సో ఎక్సెప్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు. ఓసీ ఈడబ్ల్యూఎస్, బీసీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, మైనారిటీ వాళ్ళకు, వీళ్ళందరూ ఒక కేటగిరీ. సో వీళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, మీకు ర్యాంక్ 10,000 బిలో ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో వీళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 10,000 ఎబో ఉన్న వాళ్ళకు, 10,000 టు లాస్ట్ క్వాలిఫై అయ్యారా లేదా, సో ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో ఇందులో పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ కొంతమందికి వస్తుంది, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కొంతమందికి వస్తుంది, అది చెప్తాను. సో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, సో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, మీకు ర్యాంక్ ఎంత ఉన్నా పర్లేదు. సో సెకండ్ కేటగిరీలో మీకు లెస్ దాన్ 10 వచ్చినా ఎబో వచ్చినా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, మీకు ర్యాంక్ తో పని లేదు, జస్ట్ క్వాలిఫై అయ్యి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే ఎవరైతే బీసీ క్యాండిడేట్స్, సో బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, సో సపోజ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మోర్ దాన్ 10,000 ర్యాంక్ వస్తే అప్పుడు మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ రాదు, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే 27,000 మాత్రమే వస్తుంది. సో మీకు ఏ కాలేజ్ అన్నా రాని, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 60,000 ఫీజు ఉంది, సో సీట్ అలాట్మెంట్ మీద మీకు 27,000 ఏదైతే ఉంటుందో అది మైనస్ చేసి మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సపోజ్ ఒక కాలేజ్లో 80,000 ఉంది, 80,000 ఉంటే ఆ 27,000 తీసేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో మీకు సీట్ అలాట్మెంట్ మీదనే ఆ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చేదో అది మైనస్ చేసి మిగతా అమౌంట్ మీరు ఎంత పే చేయాలి అది మాత్రమే మనకి ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ర్యాంక్ 10,000 బిలో వస్తే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ర్యాంక్ అబౌవ్ 10,000 వస్తే ఎంతన్నా రాని క్వాలిఫై అయితే మీకు కేవలం 27,000 మాత్రమే పర్ ఇయర్. సో ఇయర్ ఫీజులో 27,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ ద్వారా, మిగతా అమౌంట్ మీరే పే చేసుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీకు 10,000 బిలో వచ్చినా 10,000 అబౌవ్ వచ్చినా మనకు ర్యాంక్ తో సంబంధం లేదు, మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో జస్ట్ ఇక్కడ 2 క్రైటీరియాస్, ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, సెకండ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, బీసీ వాళ్ళకు 10,000 బిలో వస్తే ఒక బెనిఫిట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎబో వస్తే మీకు 27,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకి ఏ అకాడమిక్ ఇయర్ లో మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ అకాడమిక్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు తీసుకోవాలి. సో మీ ఫాదర్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు మీ సేవలో వెళ్ళి తీసుకోవాలి. మీ పేరు ఉంటుంది, మీ ఫాదర్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అది మీరు తొందరగా ఇన్కమ్ మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో మీరు ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మీ ఇన్కమ్ చూసిన తర్వాత మీకు ఏ సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ సీట్ అలాట్మెంట్ మీదనే ఈ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ తీసేసి మిగతా అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మాత్రం మీరు పే చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అన్ని డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అతను పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చండి. ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పర్సనల్ నంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు మెసేజ్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో నార్మల్ మెసేజ్ కావచ్చు అట్లాంటి ఏం చేయకండి. సో దానికైతే 100 రూపీస్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.